హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చలిమిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ట్రెడిషనల్ నైవేద్యం రెసిపీ అయిన ఈ చలిమిడిని సింపుల్గా ప్రిపేర్ చేసిన టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. రేపే తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి రోజున ఫస్ట్ టైం చలిమిడిని ప్రిపేర్ చేస్తున్న వాళ్ళైనా ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించవచ్చు. తొలి ఏకాదశి స్పెషల్ నైవేద్యం రెసిపీ చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చలిమిడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యాన్ని తీసుకొని నీళ్లను పోసి 1-2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లను పోసి నానబెట్టి పెట్టుకోవాలి. బియ్యాన్ని సుమారు 6 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి. లేదంటే రాత్రి నానబెట్టి మార్నింగ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 6 గంటల పాటు నానబెడితే బియ్యం ఇలా చక్కగా నాని ఉంటాయండి. 6 గంటల తర్వాత బియ్యాన్ని ఒక స్ట్రైనర్తో వడబోసి తీసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద పరిచి 10-15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద తడి లేకుండా అయ్యేంత వరకు ఆరబెట్టి తీసుకోవాలి. బియ్యాన్ని చేతిలోకి తీసుకుంటే చేతికి ఇలా తడి అంటకుండా ఉంటే సరిపోతుందండి. తడారిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి మెత్తని పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన తడి బియ్యం పిండిని ఒక జల్లెడలోకి తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనం మిక్సీ పట్టినప్పుడు పిండిలో ఏదైనా రవ్వలా ఉంటే అది పైన మిగిలిపోతుందండి. ఇలా జల్లించగా పైన మిగిలిపోయిన రవ్వని మళ్ళీ మిక్సీ పట్టి తీసుకోవచ్చండి. లేదంటే ఇడ్లీ పిండిలో కానీ దోస పిండిలో కానీ కలుపుకోవచ్చు. జల్లించాక ఈ బియ్యం పిండిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 1-2 స్పూన్ల నెయ్యిని వేసి ఎండు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కల్ని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేశాక కాజుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు త్వరగా మాడిపోతాయి. కొబ్బరి ముక్కలు కొంచెం ఇలా రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యిని అలాగే ఉంచి నేను బెల్లాన్ని తీసుకుంటున్నానండి. 1 కప్పు బెల్లం తురుముని ప్యాన్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని వేసి కలుపుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లంలోకి 2 స్పూన్ల చక్కెర ఇంకా ఇలాచీ పొడిని కూడా వేసి కలుపుకోవాలి. బెల్లంలో ఇలా కొంచెం చక్కెరను యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. బెల్లంలో నీళ్ళను తక్కువగా యాడ్ చేస్తే త్వరగా పాకం వస్తుందండి. నీళ్ళు ఎక్కువయ్యాయంటే పాకం రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. బెల్లం పాకం ఇలా మరుగుతూ చిక్కబడి నురగ వస్తున్నప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులో బెల్లం పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి. నీళ్ళల్లో వేసిన బెల్లం పాకం ఇలా ఉండలా అవ్వాలండి. లేదంటే మరొక 2 నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకోవాలి. పాకం నీళ్ళల్లో వేస్తే ఇలా ఉండలా అయ్యేంత వరకు పాకాన్ని మరిగించుకోవాలండి.
ఇలా ఉండలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక స్పూన్ నెయ్యిని వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. నెయ్యిని వేయడం వల్ల చలిమిడి షైనింగ్‌గా ఉంటుంది. ఇంకా ఎంత నెయ్యిని వేస్తే అంత టేస్టీగా కూడా ఉంటుంది. బియ్యం పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ పాకానికి సరిపడా వేసి కలుపుకోవాలి. బియ్యం పిండిని వేసి కలిపాక ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇది చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది. చివరగా ఒక స్పూన్ నెయ్యిని వేసి ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా కాజులను కూడా వేసి కలుపుకోవాలి. మీరు చేసే చలిమిడి క్వాంటిటీని బట్టి ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా కాజులను ఎక్కువగా వేసుకోవాలండి. వీటిని ఎంత ఎక్కువగా వేసుకుంటే చలివిడి అంత టేస్టీగా ఉంటుంది. వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు, కాజులను కొన్నింటిని తీసి పక్కన పెట్టుకుంటే దీన్ని బౌల్లోకి తీసుకున్నాక పైనుండి వేసి గార్నిష్ చేసుకోవచ్చండి. చలిమిడిని ఒక బౌల్లోకి తీసుకొని వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా కాజులను వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోవచ్చు. కావాలంటే ఇంకా చలిమిడిలో గసగసాలను నెయ్యిలో వేయించి కానీ పుట్నాలను కానీ వేసి గార్నిష్ చేసుకోవచ్చండి. సింపుల్‌గా ప్రిపేర్ చేసే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చలిమిడిని ఇలా ప్రిపేర్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ తొలి ఏకాదశికి ఇలా చలిమిడిని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.